హాయ్, వెల్కమ్ టు PL24 న్యూస్. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బసంతపూర్ గ్రామంలో పులి మరో లేగదూడను అటాక్ చేసి చంపింది. కట్కూర్ రమేష్ గారి బావి దగ్గర పులి లేగదూడని చంపింది. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏం జరిగిందని. కట్కూర్ రమేష్, మండలం వచ్చేసి రాజపేట, యాదాద్రి జిల్లా. మా గ్రామం బసంతాపురం గ్రామం. నైట్ నేను యథావిధిగా బావి దగ్గరకు వచ్చి పాలు వండుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. ఉదయం 6:30 ఇక్కడికి రావడం జరిగింది. వచ్చే వరకు నైట్ 3 గంటల సమీపంలో 4 గంటలకు మొత్తం మీద పులి అటాక్ 1.5 year లేగదూడను అటాక్ చేసేసి దాన్ని చంపి దాని రక్తం తాగి వెళ్ళిపోవడం జరిగింది. అందులో నాకు భయం వేసి రాజపేట SI PS ఫోన్ చేయడం జరిగింది. దాంతో వాళ్ళు వచ్చి ఇక్కడ పర్యవేక్షణ, ఇక్కడ పరిసరాలను గమనించి ఇక్కడ సెర్చ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బసంతపురం గ్రామ సర్పంచ్ కూడా మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఎలా జరిగింది. ఈరోజు నైటు పురి మన కట్కూర్ రమేష్ వాళ్ళ బావి దగ్గరికి వచ్చిందని తను పొద్దున్నే వాట్సాప్లో విడడం తెలుసుకొని ఇమీడియట్లీ పోలీసు వాళ్ళకు మరియు ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేయడం జరిగింది. వారు కూడా వెంటనే పోలీసు వారు వచ్చారు, ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చారు. చాలా మంది ఇప్పుడు మా జయదేపూర్ టీము, తుర్కపల్లి టీము, అల్లే టీం, 3 టీం కూడా వచ్చి వాళ్ళని చెక్ చేస్తున్నారు. ఆల్రెడీ పులి అడుగులు ఉన్నాయని కూడా చెప్తున్నారు. కొద్దిసేపట్లో పులి దాని గురించి వాళ్ళు పరిశీలిస్తున్నారు. కాబట్టి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అదే బార్డర్లో ఉంది. బార్డర్లో ఉందా? కంపెనీ ఆ రోజు ఫోన్ చేసినప్పుడు 2 సార్లు కూడా. బొలేరో కాదు, ఇప్పుడు ఇది ట్రాక్టర్ కాదు, జీప్లో కూర్చొని తీసుకెళ్ళాలి మంచిగా. అవును, చాలా సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా, జనగాం 3 జిల్లాల పరిధిలో ఉన్న మీరు ఎట్లాగో ఫారెస్ట్ ఆఫీసర్ కానీ, మీరు కానీ, ఇప్పుడు 3 రేంజ్ ఆఫీసర్ కానీ, వీళ్ళందరూ కూడా పట్టుకుంటే అయిపోయి సినిమా రెక్కలు నడుస్తుంది ఇదంతా. ఎందుకంటే పబ్లిక్ మీరంత ఈజీగా మాట్లాడొద్దు. సర్పంచ్గా మీరు ఏం చేయాలని నేను చెప్తా, వినండి. పులి అనేది ఒక జంతువు, వైల్డ్ అనిమల్. అవును సార్, అది తిరుగుతుంటుంది. తిరిగిన దానికి ఆప్షన్స్, టైగర్ని క్యాచ్ చేయడం అన్నది ఏమంటారు, అది సొల్యూషన్ కాదండి. ట్రాకింగ్ చేస్తున్నాము. ఇప్పుడు అది పోయింది, ట్రాక్ చేయబట్టే మేము ఇప్పుడు అక్కడ పడ్డాయి తెలుసు అడుగులు. ఇక్కడ లేదు. ఇప్పుడు ఇక్కడ తెలిసిందా మీకు? ఎందుకంటే అలా కాదు, మీకు ఆల్రెడీ అక్కడ నోటీస్ అయింది. ఆల్రెడీ ఇక్కడి నుంచి అక్కడికి ఎంత ఉంటుంది? 6-7 కిలోమీటర్లు ఉంది. ఎక్కడ సార్ అది? అక్కడికి వెళ్ళిపోయింది అది. అక్కడ అలచల్ అవుతుంది. అదే జనగాం దిక్కు, జనగాం దారిలోకి పోతుంది అది. సో మీరు వరి, ఇప్పుడు అట్లా కాదండి, ఇది జరుగుతున్నాయి, క్యాటిల్ ఫిష్ జరుగుతలేదని మనం అంటలే. కానీ జనరల్గా ఏంటంటే మనము సిచ్యువేషన్ ఫేస్ చేయాలి. ఓకే, పట్టడం అన్నది ఎక్కడ టైగర్ను పట్టంగా చూసిరా మీరు? ప్యాంతర్ను పట్టిరు. సో టైగర్ను పట్టడం, ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, మనం ఇక్కడ కేసు పెడతాం. సొల్యూషన్ ఏంటి సార్? మీరే అదే మీరు ఇబ్రాహీంపల్లిలో మీ లెక్కన అడిగారు. ఇబ్రాహీంపూర్లో చెప్పినాం. ఆ నుంచి చెప్తాను ఇక నేను కాదు అని చెప్తున్నాను. అంటే నేను ఇన్సూరెన్స్ ఇవ్వలేను టైగర్ తరఫుకి వెళ్ళి. జనరల్గా ఎక్కడైనా అయిందా? అదొక 20 రోజులు, 2 నెలల నుంచి తిరుగుతున్నది. ఎవరికైనా హామ్ చేసిందా? చేయదు. అది ప్రజలకు ఇబ్బంది, మీకు ప్రజలకి కాదు. ఇది మా ఉద్యోగంలో పార్ట్ అండి. ఇది మా ఉద్యోగంలో పార్ట్. అట్లా మేము దాన్ని ఒక ఇదిగా తీసుకోము, ఇబ్బందిగా తీసుకోము. కాకపోతే మనందరం, మీరు మేము అందరం కలిసి దాన్ని మనము సేఫ్గా ఉండేటట్టు చూడాలి. పబ్లిక్ ఏం కావద్దు. నేను ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో అందరితో వచ్చారు కదా. ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు కదా. నేను ఎమ్మెల్యే మాట్లాడినా ఫోన్ తెప్పిద్దాం. మీరు చూస్తారు కదా, ఫోన్లు పెడతాం. బట్ ఎక్కడ పెడతాం మనం? పబ్లిక్ భయప్రాంతం రావడం. అందుకే నేను చెప్తున్నా, మీడియాలో రిక్వెస్ట్ చేసేది మనము, మీడియాను కూడా రిక్వెస్ట్ చేసేది అదే. కొంచెం క్లారిటీ. 50 మంది వచ్చి ఇక్కడక్కడ
నోటీస్ అయినాయి ఆల్రెడీ. ఇళ్ళకెళ్ళి మన నేమ్లోకి వెళ్ళి అక్కడ నుంచి అటు వెళ్ళిపోయింది. మొదటి నుంచి ఉన్నారు సార్ మనకి. మొత్తం ఆయన పరిధి తిరుగుతుందట. ఆయన పేరు మా ఇద్దరి పేరు ఒకటే. మీ పేరు కూడా వీఆర్ అవుట్ ఆఫ్ ఇది ఆల్రెడీ అది వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. బట్ స్టిల్ అందరు జాగ్రత్తలు తీసుకోండి, ధైర్యంగా ఉండండి. మీకు ఏం కాదు, దానికి ఏం కావాలి. ఓకే, థ్యాంక్స్ సార్. దానికి ఏం కాకుండా మీరు అష్యూరెన్స్ ఇవ్వాలి, మీకేం కావాలో మేము అష్యూరెన్స్ ఇస్తాం. ఓకేనా? దాని అష్యూరెన్స్ మీరు ఇవ్వాలి సర్పంచ్. రైట్.